హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ పూర్వార్ధ ఫస్ట్ పేపర్లోని స్కందగుప్త నాటక్లో నుంచి సెకండ్ క్యారెక్టర్ బంధువర్మ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్యారెక్టర్ మీకు పేజ్ నెంబర్ 54లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. बंधुवर्मा का अद्भुत साहस, अनुपम क्षत्रियत्व, महान त्याग और राष्ट्रीयता की अमित छाप पाठकों के हृदय पटल पर चोट जाता है. సో బంధువర్మకి ఉన్న అద్భుతమైన సాహసం, అతని క్షత్రియత్వం, అలాగే త్యాగబుద్ధి, అతనికి రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా చదివే వాళ్ళని చాలా ఆకట్టుకునేలాగా చేస్తూ ఉంటాయి. वह नाटक के किसी पात्र से कम नहीं है. సో ఈ స్టోరీలో ఉన్న గ్రేట్ బ్రేవ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గా బంధువర్మ కూడా ఉంటాడనమాట. किंतु बीच में ही मर जाने के कारण नाटक का गौण पात्र माना जाता है. ఒక యోధుడవ్వడం వల్ల మాళవ దేశ మహారాజైన బంధువర్మ కథ మధ్యలోనే చనిపోతారనమాట. సో అయినప్పటికీ కూడా ఈ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది. బంధువర్మ मालव का महाराजा है. शकों और हुनों की सम्मिलित सेना मालव वर चढ़ाई करती है. तो वह गुप्त साम्राज्य के युवराज स्कंदगुप्त की सहायता मांगता है. సో బంధువర్మ మాళవ దేశ మహారాజు శకులు హౌనులు అనే రెండు డైనాసిటీ వాళ్ళు కలిసి మాళవ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. ఆ టైంలో బంధువర్మ గుప్త సామ్రాజ్య యొక్క యువరాజు అయిన స్కందగుప్తుని వెళ్ళి సహాయం అడుగుతాడు. बंधुवर्म शरणगतों और विपन्नों की मर्यादा का ध्यान रखता है. సో బంధువర్మకి ఎంత మంచి నేచర్ అంటే ఎవరైనా ఆపదలో వచ్చినా లేదా కష్టాల్లో ఉన్నా వాళ్ళని ఎప్పుడూ కూడా ఆదరిస్తూ ఉండేవారన్నమాట. वह श्रेष्ठ कन्या विजया को धैर्य देते हुए कहते हैं, घबराओ मत श्रेष्ठ कन्ये, इतने ही नहीं, वह विजया की प्रार्थना पर दुर्ग की रक्षा का भार अपनी पत्नी जयमाला को ना सौंपकर अपने भाई वीर भीमवर्मा को सौंपकर स्वयं शत्रुओं से लड़ने के लिए जाता है. సో వాళ్ళ ప్యాలెస్లో ఉన్న ధనవంతుడి కూతురైన విజయ భయపడుతూ ఉంటే తనని భయపడొద్దని, ఆ ప్యాలెస్లో తన భార్య కాకుండా తన తమ్ముడైన భీమవర్మ కూడా ఉన్నాడు, ఆ భీమవర్మ మీ అందరినీ కాపాడుతాడు అని ధైర్యం చెప్పి వెళ్ళాడు యుద్ధానికి. जब म्लेच्छों की सम्मिलित विहीन में मालव का नाश किया था, तब स्कंदगुप्त ने अंतःपुर की स्त्रियों को आत्महत्या करने से రక్షా కీతి. మ్లేచ్చులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. వాళ్ళు వచ్చి మాళవ దేశాన్ని నాశనం చేసి మాళవ దేశంలో ఉన్న ప్యాలెస్లో ఉన్న రాజకన్యలందరినీ కూడా చెడగొట్టాలని చూసినప్పుడు స్కందగుప్తు వచ్చి వాళ్ళని కాపాడుతాడు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాళ్ళందరినీ రక్షిస్తాడు. ఇస్లియే బంధువర్మ స్కందగుప్తు కే ప్రతి అధిక శ్రద్ధ ప్రకట్ కర్తా హే. అందుకనే స్కందగుప్తు అంటే బంధువర్మకి చాలా ఇష్టం. वह स्कंदगुप्त को उदार वीर हृदय मानता है. సో స్కందగుప్తుకున్న జాలి అలాగే బ్రేవ్ నేచర్ ఇదంతా కూడా బంధువర్మకి చాలా బాగా నచ్చుతుంది. वह अपनी बहन देवसेना से कहते हैं, अब से इस वीर परोपकारी के लिए मेरा सर्वस्व समर्पित है. సో తన చెల్లి అయిన దేవసేనతో ఏమంటాడంటే, స్కందగుప్తు కోసం నేను నా జీవితాన్ని అంతా కూడా సాక్రిఫైస్ చేసేస్తాను, అతను ఏం చెప్పినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. बंधुवर्मा का विचार है कि सैनिकों स्वप्न में भी विलास का ध्यान ना रखे. वह अपने पत्नी से कहता है और भाई से कहता है कि क्षत्रियों का कर्तव्य आत्र पारायण होना, विपत का हंसते हुए आलिंगन करना. సో బంధువర్మ అభిప్రాయంలో క్షత్రియులు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, తమ మనస్సు కానీ తన ప్రాణం కానీ ఈ దేశం కోసమే అర్పించేలాగా ఉండాలి. ఒకవేళ యుద్ధంలో చనిపోయే స్థితికి వస్తే ఆ యుద్ధంలో ఒక వీరుడిలాగా చనిపోవాలి అని మనస్తత్వం బంధువర్మది. బంధువర్మ మే రాష్ట్రీయత కూట్ కూట్ కర్ బర్ హుయి హే. సో బంధువర్మలో దేశభక్తి అనేది ఫుల్గా ఉందన్నమాట. वह चाहता है कि मालव जैसे छोटे राज्य गुप्त साम्राज्य में मिले तो शक्ति बढ़ेगी और वह हुन जैसे शत्रुओं का सामना आसानी से कर सकेंगे. సో తను ఏమనుకుంటారంటే, మాళవ లాంటి చిన్న రాజ్యం గనక గుప్త సామ్రాజ్యంతో కలిస్తే గనక ఎంతోమంది
అపోనెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అని అనుకుంటున్నారు. वह अपने पत्नी जयमाला से समझता है कि देश के हित के लिए వ్యక్తిగత స్వార్థ का त्याग करना चाहिए. సో దేశం మంచిగా ఉండాలి అంటే వ్యక్తిగత ఆశలు స్వార్థాలు ఉండకూడదు అని చెప్తాడు బంధువర్మ. वह मालव के सिंहासन को स्कंदगुप्त से उस सिंहासन पर बैठने की प्रार्थना करता है. సో స్కందగుప్తునే స్వయంగా ఆ రాజసింహాసనం మీద కూర్చోమని అక్కడ రాజ్యాన్ని పరిపాలించమని కోరుకుంటాడనమాట. బంధువర్మ షడయంత్ర నహి జాంతా, ఇతనికి పథకాలు వేయడం కుట్ర చేయడం అనేది ఏమీ తెలియదు. वह स्कंदगुप्त से स्वयं कहते हैं बंधुवर्मा मरने मरने में जितना पुट है उतना షడయంత్ర మే నహి. సో బంధువర్మ ఎలాంటి వాడు అంటే ఎవరినన్నా చంపాలన్నా చావాలన్నా కష్టపడి యుద్ధం చేసి ఎదుర్కోవడమే తప్ప కుటిల ప్రయత్నాలు చేయడం అనేది బంధువర్మకి తెలియదు. అతనికి తెలిసింది సాహసం ఒకటే అని చెప్తాడనమాట. बंधुवर्मा चाहता है कि देवसेना का विवाह स्कंदगुप्त से हो. यह बात स्वयं स्कंदगुप्त देवसेना से कहते हैं. देवसेना बंधुवर्मा के भी तो यह इच्छा थी. సో బంధువర్మ దేవసేనకి స్కందగుప్తకి ఇద్దరికి కూడా పెళ్లి చేయాలని కోరుకుంటారనమాట. बंधुवर्मा दम तोड़ते समय भी आर्य साम्राज्य की विजय की कामना प्रकट करते हैं. సో బంధువర్మ చనిపోయేటప్పుడు కూడా ఆర్య సామ్రాజ్య యొక్క విజయం కోసమే తన ప్రాణాలను అర్పించారు. वह मरते समय सैनिक से कहते स्कंदगुप्त से कहना है कि మాలవీర్ నే అపనే ప్రతిజ్ఞ పూరికి. సో తను చనిపోతున్నప్పుడు కూడా ఒక సైనికుడితో చెప్తాడు, మీరు స్కందగుప్తో చెప్పండి నేను తనకి చేసిన ప్రామిస్ని నెరవేర్చానని. భీమ్ ఔర్ దేవసేన ఉన్కి శరణ్ హే. అలాగే భీమ్ వర్మ నా తమ్ముడు, దేవసేన నా చెల్లి ఎప్పుడూ కూడా స్కందగుప్తుకి శరణాగతులుగా ఉంటారు, అంటే మంచి ఫాలోవర్స్గా ఉంటారు. దేవసేన ఆజీవన్ బంధువర్మకి సమాధి కా పరివేష్ట కర్తే రహనేకి నిర్ణయం లే లియా హే. సో స్కందగుప్తుని పెళ్లి చేసుకోకుండా ఆ జీవితాంతం తను దేశం కోసం తన ప్రాణాలను ఇవ్వాలి, తన టైం అంతా కూడా దేశం కోసమే ఉండాలి అని దేవసేన అనుకొని వాళ్ళ అన్నయ్య యొక్క సమాధి దగ్గరే తన జీవితాన్ని గడిపింది. సో దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్ బంధువర్మ. వెరీ పాజిటివ్ క్యారెక్టర్ ఇన్ దిస్ స్టోరీ, హెల్పింగ్ నేచర్ అండ్ స్కందగుప్తుకి ఒక మంచి ఫ్రెండ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.